30వ ఏట జ్ఞానోదయం అయిన తర్వాత వర్ధమాన మహావీరుడు తన బోధల్ని చేయడం మొదలుపెట్టాడు. ఇతనికి కేవలి, జిన అనేటువంటి బిరుదులు ఉన్నాయి అని చెప్పుకున్నాం. కేవలి అనగా అత్యున్నతమైనటువంటి కైవల్య జ్ఞానము పొందినవాడు అని అర్థం. ఇకపోతే జిన అంటే విజేత లేదా జయించినవాడు అని అర్థం. మహావీరుడు పంచేంద్రియాలను జయించి ఈ బిరుదాన్ని పొందాడు అని చెప్పొచ్చు. అప్పటి నుండి నిగ్రంథులను జీనులు లేదా జైనులు అని పిలుస్తారు. జీనులు లేదా జైనులు అని పిలుస్తారు. అయితే ఈ జ్ఞానోదయాన్నే మనము కైవల్య ప్రాప్తం అని కూడా అనవచ్చు. కైవల్యము అనగా పరిపూర్ణ జ్ఞానము అని అర్థం. ఈ కైవల్యమునే కేవలావస్థ సిద్ధశిల అని కూడా పిలుస్తారు. కైవల్యము పొందడం ద్వారా సుఖదుఖాలను జయిస్తారని అర్థం. అయితే మనకి ఈ పాలి బౌద్ధ సాహిత్యంలో ఇతన్ని నాయపుత్త, నటపుత్త, కేశవ మరియు జ్ఞానపుత్త అనే పేర్లతో పిలిచారు. ఇక్కడ మనము చూస్తున్నాము పాలి బౌద్ధ సాహిత్యంలో ఇతనిని వర్ధమానుని నాయపుత్త, నటపుత్త, కేశవ మరియు జ్ఞానపుత్త అనేటువంటి పేర్లతో పిలిచారు. మహావీరుడు తన 72వ ఏట బీహార్లోని పావానగరంలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడని చెప్పొచ్చు. ఈయన క్రీస్తు శకము 468లో రాజగృహ సమీపంలో ఉన్నటువంటి పావాపురి గ్రామంలో అస్థిపాలుడనే రాజగృహంలో సల్లేఖన వ్రతాన్ని పాటిస్తూ చనిపోయాడు అని చెప్పొచ్చు. సల్లేఖన పద్ధతి అనగా శరీరాన్ని శుష్కింప చేసుకొని చనిపోయేటువంటి నియమం. మహావీరుడు తర్వాత జైన మతాన్ని ప్రచారం చేయడంలో 11 మంది గూఢాచారులు, 11 మంది గుణదారులు ప్రముఖ పాత్ర పోషించారని చెప్పొచ్చు. మహావీరుడి శిష్యుడైనటువంటి సుధర్మన్ తొలి గుణాధారుడుగా చెప్పచ్చు. ఈ యొక్క ప్రధానంగా తన బోధనలను కంటిన్యూషన్ చేసిన గుణధారులలో 11 మంది ఉన్నారు. వారిలో మొదటివాడు సుధర్మన్, మొదటి గుణధారుడుగా మనం చెప్పుకోవచ్చు. అయితే జైన మతంలో త్రిరత్నాలు అనేటువంటివి చాలా గొప్ప సిద్ధాంతాలు. జైన మత సిద్ధాంతాల్లో మనం ప్రధానంగా 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అనంటే పంచసూత్రాలు, త్రిరత్నాలు. ఈ పంచసూత్రాలు మనం ఇటువరకు చెప్పుకున్నాం. అసత్యము, అహింస, అపరిగ్రహ, ఆస్తేయ, బ్రహ్మచర్య. అసత్యము, అహింస, అపరిగ్రహ, ఆస్తేయ, బ్రహ్మచర్యం. ఇవి ప్రధానమైనటువంటి సిద్ధాంతాలు. అయితే ఇక్కడ మనకి జైన మతంలో పంచసూత్రాల్లో మొదటి 4 సూత్రాలను పార్శ్వనాథుడు ఇవ్వగా ఈ 5వ సూత్రమైనటువంటి బ్రహ్మచర్యాన్ని మహావీరుడు జోడించాడు. ఇకపోతే త్రిరత్నాలలో సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ విశ్వాసం. వీటిని ఏమంటామంటే సమ్యక్ క్రియ, రైట్ యాక్షన్, రైట్ నాలెడ్జ్, రైట్
ఫెయిత్, రైట్ యాక్షన్, రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్. ఇలా మనము రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్, రైట్ యాక్షన్, ఇవి ఈ 3 త్రిరత్నాలు మనిషికి ఉండాలి అని ప్రతి మానవుడు వీటిని పాటించాలని చెప్పడం జరిగింది. ఇట్లా బోధిస్తున్నటువంటి సమయంలో ఇది జైన మత ప్రధాన సిద్ధాంతాలుగా చెప్పుకోవచ్చు. ఈ జైన మతంలో ప్రధానంగా 2 శాఖలు ఏర్పడ్డాయి అని చెప్పొచ్చు. ఈ 2 శాఖల్లో మనము చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరంలో జైన మతము శ్వేతంబర మరియు దిగంబర శాఖలుగా విడిపోయింది. ఈ శ్వేతంబర శాఖ దీని స్థాపకుడు స్థూలబాహు. శ్వేతంబర స్థాపకుడు స్థూలబాహు. వీరు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. 23వ తీర్థంకరుడైనటువంటి పార్శ్వనాథుడిని వీళ్ళు ఈ శ్వేతంబరులు అనుసరించడం అనేది జరిగింది. ఇకపోతే దిగంబర శాఖ, భద్రబాహు ఈ జైన శాఖ స్థాపకుడు అని చెప్పొచ్చు. శ్వేతంబర శాఖకు స్థూలబాహు అయితే దిగంబర శాఖకు భద్రబాహు. వీరు వస్త్రాలను విసర్జించి నగ్నంగా ఉంటారు. వీరు 24వ తీర్థంకరుడైన మహావీరుణ్ణి అనుసరించేవారు. క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన హేమచంద్రుడు అనేటువంటి జైన కవి క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన హేమచంద్ర అనేటువంటి జైన కవి పరిశిష్ట పర్వన్ అనేటువంటి గ్రంథంలో జైన మత చీలికకు దారితీసిన పరిస్థితులను అతను తెలియజేశాడు. చంద్రగుప్త మౌర్యుని పాలనా కాలంలో మగధలో తీవ్రమైన క్షామము సంభవించింది. ప్రజలు వలస వెళ్ళారని భద్రబాహుని నాయకత్వంలో కొంతమంది జైన సన్యాసులు మైసూరు సమీపంలోని శ్రావణ బెలగోలకు వలస వచ్చి వారు దిగంబరులయ్యారని తెలియజేశారు. ఈ స్థూలబాహు నాయకత్వంలో మరికొంతమంది జైన సన్యాసులు మగధలోనే ఉండిపోయి శ్వేతంబరులు అయ్యారు అని పరిశిష్ట పర్వంలో ఈ 12వ శతాబ్దంలో హేమచంద్ర అనేటువంటి కవి, జైన కవి తెలియచెప్పడం అనేది జరిగింది. అయితే శ్రావణ బెలగొల దిగంబర జైన మతానికి జన్మస్థలము అని భావించవచ్చు. ఇక్కడ క్రీస్తు శకం 982లో మైసూరు మహామంత్రి చాముండరాయలు నిర్మించినటువంటి 58 అడుగుల గోమటేశ్వర లేదా బాహుబలి యొక్క ఏకశిలా విగ్రహము ఈ శ్రావణ బెలగొలలో ఉంది. ఈ గోమటేశ్వరుడు మొదటి తీర్థంకరుడైనటువంటి వృషభనాథుని కుమారుడు. శ్రావణ బెలగొలలో 12 ఏళ్లకొకసారి మహామస్తాభిషేకం అనేటువంటి జైన ఉత్సవం నిర్వహించబడుతుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో జైన మతంలోని విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ శ్వేతంబర నుంచి తేరపంతి మరియు దిగంబర నుంచి సమయ అనే కొత్త శాఖలు ఆవిర్భవించాయిగా మనం చెప్పచ్చు. ఇకపోతే జైన మత తీర్థంకరులు అనగా జీవన స్రవంతిని దాటడానికి వారధిని నిర్మించిన వారని చెప్పుకున్నాం. మొదటి తీర్థంకరుడు వృషభనాథుడని, ఇతనికి ఎద్దు చిహ్నమని, ఈయనకు ఆదినాథుడని పేరు కూడా పిలుస్తారని చెప్పుకున్నాం. 21వ వాడు నేమినాథుడు, ఇతని చిహ్నము నీళ్ళ కమలము అని చెప్పుకున్నాం. 22వ తీర్థంకరుడు అరిష్టనేమి, ఇతని చిహ్నము శంఖం. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు విశ్వనాథుడు అని, ఇతని చిహ్నము పాము అని చెప్పుకున్నాం. 24వ వాడే వర్ధమాన మహావీరుడు, ఇతని చిహ్నము వచ్చేసరికి సింహం. ఇకపోతే జైన మత పవిత్ర గ్రంథాలు ఏంటి అని భావించినప్పుడు
జైన మత పవిత్ర గ్రంథాల్లో తొలి పవిత్ర గ్రంథాలను పూర్వాలు అంటారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో గుజరాత్లోని వల్లభిలో జైన సమావేశము నిర్వహించబడింది. దేవర దీక్షమశ్రమణ దీనికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో 14 పూర్వాల స్థానంలో 12 అంగాలను వ్రాశారు. ఈ 12 అంగాలే జైనులకు పవిత్ర గ్రంథాలయ్యని చెప్పొచ్చు. ఇవి ప్రాకృత భాషలోని అర్ధమాగధి మాండలికంలో వ్రాయబడ్డాయి. ఈ 12 అంగాల తర్వాత జైనులను భద్రబాహు రాసినటువంటి కల్పసూత్ర పవిత్రమైనటువంటి గ్రంథము. ఈ కల్పసూత్రలో 3 ప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయి. అవే ఒకటి జినచరిత, తేరావళి చరిత, సమోచారి. జినచరిత అంటే 24 మంది తీర్థంకరుల యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తుంది. దేవరవళి చరిత అంటే 11 మంది గుణదారుల చరిత్రను తెలియజేస్తుంది. ఈ గుణదారులు అంటే ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత అతని యొక్క మతాన్ని, జైన మతాన్ని ప్రచారం చేసినటువంటి ప్రధానమైన ప్రచారకులను గుణదారులు అంటాం. తర్వాత సమోచారి, జైన మత ప్రవర్తన నియమాలకు సంబంధించినటువంటి దాన్ని మనం సమోచారిగా చెప్తాం. ఇది ప్రధానమైనటువంటి జైనుల యొక్క పవిత్ర గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా మనకి జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి. వీటితో పాటు 6వ శతాబ్దంలో వచ్చినటువంటిది అజీవక మతం, చార్వాక లేదా లోకాయుత అంటాం, షడ్దర్శనాలు. ఇవి ప్రధానమైనటువంటి మతాలుగా మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ జైన మతంలో చార్వాక, జైన మతం తర్వాత వచ్చినటువంటి మతము అజీవక మతంగా మనం చెప్పచ్చు. జైన మతం తర్వాత వచ్చినటువంటి మరొక మతము అజీవక మతం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే ఈ మతం ఆవిర్భవించింది. అవైదిక మతాల్లో అజీవక మతం ఒకటి. మాకరి గోసాలపుత్త ఈ మత స్థాపకుడు. ఇతను వర్ధమాన మహావీరుడి సహచరుడు. ఇరువురు 6 ఏళ్ల పాటు కలిసి జీవించి తర్వాత భావ విభేదాలతో వీళ్ళు విడిపోయారని చెప్పొచ్చు. వర్ధమాన మహావీరుడు, మాకరి గోసాలపుత్త ఇద్దరు కూడా 6 సంవత్సరాలు కలిసి ఉన్నారు. తర్వాత వీరు విడిపోయారని చెప్పొచ్చు. ఇతను వర్ధమాన మహావీరుడి సహచరుడు అని చెప్పుకున్నాం. అజీవక మతము నియతి అంటే నియతి. అజీవక మతము అంటే ఏంటి అంటే నియతి. నియతి అంటే తలరాత, డెస్టినీ. తలరాత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తుంది. మౌర్య తర్వాత క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దంలో ఈ మతము అంతరించింది అని చెప్పచ్చు. అంటే డెస్టినీ, నియతి సిద్ధాంతాన్ని ఇది ప్రచారం చేసింది. అంటే తలరాత సిద్ధాంతాన్ని ఇది ప్రచారం చేసింది. తర్వాత ఈ అజీవక మతంలోనే 2వ శతాబ్దం, మౌర్యుల అనంతరం 2వ శతాబ్దంలో ఈ అజీవక మతము అంతరించిపోయిందని చెప్పచ్చు. తర్వాత చార్వాక, దాన్నే లోకాయుత మతం అని కూడా అంటాం. ఇది కూడా క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించినటువంటి అవైదిక ఉద్యమాల్లో చార్వాక ఒకటి. దీనిని అజిత కేశకంబలి స్థాపించాడు. ఈ చార్వాక లేదా లోకాయుత మతాన్ని అజిత కేశకంబలి దీన్ని స్థాపించడం జరిగింది. ఇది భౌతికవాదాన్ని మరియు నాస్తికవాదాన్ని బోధిస్తుంది. దేవుడిని, జన్మ పునర్జన్మలను
మోక్షము మరియు స్వర్గం నరకం లాంటివి వాటిని చార్వాకులు తిరస్కరించారు. ఇది భౌతికవాదాన్ని మరియు నాస్తికవాదాన్ని యొక్క చార్వాక లోకహిత మతము బోధిస్తుందని చెప్పొచ్చు. దేవుడిని, జన్మ పునర్జన్మలను, మోక్షము మరియు స్వర్గం నరకం లాంటి వాటిని చార్వాకులు తిరస్కరించారని చెప్పొచ్చు. ఈ చార్వాక లోకాయుగిత మతము ఇది కూడా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే ఆవిర్భవించింది. అజిత కేశకంబలి ఈ యొక్క చార్వాక మత స్థాపకుడు అని చెప్పచ్చు. ఇకపోతే షడ్దర్శనాలు. సాంప్రదాయ వైదిక మతము మరియు సాంప్రదాయేతర బౌద్ధ జైన మతాల మధ్య తాత్విక చర్చల ఫలితంగా ప్రాచీన భారతదేశంలో 6 నూతన తత్వాలు అంటే ఫిలాసఫీస్ 6 నూతన తత్వాలు ఫిలాసఫీస్ ప్రారంభమయ్యాయి. వీటినే షడ్దర్శనాలు అంటారు. వీటికి సంబంధించిన సమాచారమును మనము వివిధ గ్రంథాల్లో చూస్తుంటాం. దీంట్లోనే మనము ఈ షడ్దర్శనాల్లో ప్రధానంగా సాంఖ్య 6 షడ్దర్శనాలు కలవు. అవే సాంఖ్య, యోగ, వైశేషిక, న్యాయ, మీమాంస, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, దీన్నే వేదాంత అని కూడా పిలుస్తాం. ఈ సాంఖ్య దర్శనం స్థాపకుడు కపిలుడు. నాస్తికవాద తత్వం బోధిస్తుంది. యోగ పతంజలి రాశాడు. యోగలోని అష్టాంగ మార్గాలు పాటించడం ద్వారా మోక్షం సిద్ధిస్తుందని చెబుతుంది. ఇందులో యమ, నియమ, ఆసనాలు, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవి ప్రధానమైనటువంటిగా చెప్పచ్చు. వైశేషికను స్థాపించిన వాడు కనద. ఇది పరమాణు సిద్ధాంతాన్ని, ఆటమ్ థియరీని తెలియజేస్తుంది. ఇకపోతే న్యాయ గౌతముడు. మీమాంస జైమిని, పూర్వమీమాంస కూడా జైమినినే. ఇదను వేదాల ఆధిపత్యాన్ని అంగీకరిస్తుంది. ఉత్తర మీమాంస వేదాంత. ఇది బాదరాయణుడు బ్రహ్మసూత్రాలు లేదా వేదాంత సూత్రాలు అనేటువంటి గ్రంథాన్ని రాశాడిగా చెప్పుకోవచ్చు. ఇవి షడ్దర్శనాలు. జైన బౌద్ధ మత అనంతరము ఒక తత్వం ఏర్పడి తాత్విక చింతన నుండి షడ్దర్శనాలను సపరేట్గా ఇవి ఆవిర్భవించాయని చెప్పుకోవచ్చు. ఇట్లా జైన బౌద్ధ మతాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వచ్చినటువంటి యజ్ఞయాగాది క్రతువులను, బలులను, మానవ దోపిడిని, కుల వివక్షతను, అంటరానితనాన్ని, స్త్రీలను కేవలం కుటుంబానికి పరిమితం చేసి స్త్రీ స్వేచ్ఛను అణచివేయడం, ఇలాంటి సంఘటనల మీద తిరుగుబాట్లు లేవనెత్తి ఈ నూతన మతాలు ఒక అమోఘమైనటువంటి మార్పును తీసుకొచ్చాయని చెప్పొచ్చు. ప్రపంచానికి గొప్ప జ్ఞానాన్ని అందించినవిగా జైన బౌద్ధ మతాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా జైన బౌద్ధ మతాలు ప్రపంచంలోనే గొప్ప ఒక శాస్త్రీయతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. గొప్ప స్థానాన్ని సంపాదించుకునే భారతదేశానికి గొప్ప కీర్తిని సంపాదించినటువంటి వ్యక్తులుగా మనం వధమన మహావీరుణ్ణి చెప్పుకోవచ్చు. అయితే బౌద్ధ మతం మరియు జైన మతం మధ్యలో కొంత సారూప్యత భేదాలు ఉన్నాయి. ఇవి ఏంటి అని అంటే, ఈ మతాలు దాదాపుగా ఒకే కాలంలో ఒకే పరిస్థితులలో ఆవిర్భవించి ఒకే రకమైన బోధనను వినిపించడం అనేది విశేషము. బౌద్ధ మరియు జైన మతాలు రెండూ కూడా అవైదిక ఉద్యమాలే. ఇందులో బ్రాహ్మణ ఆధిపత్యము, కులం ఆధారంగా కొనసాగుతున్న సామాజిక వివక్షత,
మరియు జంతు బలులతో కూడిన యజ్ఞయాగాదులు పూర్తిగా తిరస్కరించబడ్డాయి. ఈ రెండు మతాలు కూడా వ్యాపార వాణిజ్యాలను ప్రోత్సహించి వర్తకుల మద్దతును సాధించాయని చెప్పొచ్చు. బౌద్ధ మత స్థాపకుడైనటువంటి గౌతమ బుద్ధుడు మరియు జైన మతంలోని 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు గణతంత్ర రాజ్యాలకు చెందినటువంటి క్షత్రియులు కావడం విశేషం. ఈ రెండు మతాల బోధనలు కూడా దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి. బౌద్ధ మతంలోని అష్టాంగ మార్గాలు మరియు జైన మతంలోని త్రిరత్నాలు పంచసూత్రాల సారము ఒకటే. రెండు మతాలు ప్రజలకు అర్థమయ్యే భాషను స్వీకరించాయని చెప్పొచ్చు. ఉపనిషత్తుల్లోని జ్ఞానము, అహింస, కర్మ, మోక్షము, జన్మ పునర్జన్మ లాంటి సిద్ధాంతాలను రెండు మతాలు కూడా యథాతథంగా ఆమోదించాయి. రెండు మతాలు కూడా అంతర్గత కలహాల వల్ల అనేక శాఖలుగా చీలిపోవడం కూడా వీటి మధ్యన ఉన్నటువంటి సారూప్యతను మనకు తెలియజేస్తుంది. ఇది మనకి జైన బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి పూర్తి చారిత్రక సత్యాలు. థ్యాంక్ యూ.